శివరాత్రి రోజున నిశ సమయంలో లింగోద్భవం జరిగింది అని అంటుంటారు. ఆ సమయంలో ఏం చెయ్యాలి? ఆ సమయంలో ధ్యానం చేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? లింగోద్భవ సమయము అంటే మనం మొత్తం తత్వంగానే మాట్లాడుకుంటామంటే లింగోద్భవ సమయంలో లింగము ఉద్భవించే సమయంలో లింగము అంటే గుర్తుపట్టడానికి అవకాశం ఉండేది. గుర్తుపట్టడానికి చెబుతారు లీలితే గమ్యతే ఇది అంటే ఏది గమ్యాన్ని చేరుస్తుందో ఏది గుర్తుగా ఉండి గమ్యాన్ని చేరుస్తుందో అది లింగం అనుకోండి. లింగము ఉద్భవించే కాలంలో అంటే గుర్తుపట్టడానికి ఎరుక వచ్చే కాలంలో మీరు ఎట్లానూ ఉండలేరు. అసలు మీ స్పృహే ఉండదు. అక్కడ పూర్ణమైన చైతన్యం శుద్ధ ఎరుక మాత్రమే ఉంటుంది. అక్కడ అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకోవటం వల్ల ఆలోచనలో భాగం అవుతుంది. ఇలా ఉండాలి అలా ఉండాలి అంటే ప్రతిరోజు మనకి మెలకు వచ్చే కాలం ఏదైతే ఉందో అది ఏ కాలమైనా సరే ఏ సమయమైనా అదే లింగోద్భవ కాలం. నేనున్నాన్న ఎరుక నాకు తెలియటమేగా లింగోద్భవం అంటే. నేనున్నాను నాకు ఎప్పుడు తెలుస్తుంది? నాలో ఎరుక మేల్కొన్నప్పుడు. నా ఎరుక మేల్కొనటమే లింగోద్భవ కాలం. అది అట్లా అంతే. ప్రతిరోజు శివరాత్రి ఈ స్పృహతో ఉంటే ప్రతిరోజు జాగరణే. ఈ స్పృహతో ఉండటం అంటేనే ఉపవాసం. జాగృత కలిగి ఉంటేనేమో జాగరణ, ఆ ధ్యాస కలిగి ఉంటే ఉపవాసం. ఇంతే. శివరాత్రి రోజు చేసుకునేదే కానీ ఏదో ఒక పర్వదినం అని కానీ పరిణామంలో ఏదో ఒక సుదినంలో ఒక క్షణంలో గుర్తుపడతాం కాబట్టి ఒక రోజు ఒక దినంగా చూపుతారు ప్రామాణికంగా.